మొటిమలు, మచ్చలు లేకుండా యవ్వనమైన స్కిన్, ఈవెన్ టోన్ స్కిన్, ఏ మచ్చలు లేకుండా ఆ స్కిన్ పొందాలంటే ఏం చేయాలండి? ఈ వీడియో చాలా మంది అడిగారు, అందుకనే వీడియో చేస్తున్నాను. మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ మొటిమలు, మచ్చలు రావడానికి మెయిన్ కారణం అండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు, బాడీలో ఇన్ఫ్లమేషను, హీటు, తర్వాత యాక్ని ఏదన్నా వచ్చి అది స్కార్ కింద అయిపోవడం వలన మచ్చలు ఫామ్ అవ్వడం, అదే కాకుండా సన్ డ్యామేజ్. ఇవి చాలా కామన్ కాజెస్. ఈ హైపర్ పిగ్మెంటేషన్, ఈ మచ్చలకి భలే పనిచేసే 3 వెరైటీ ఆఫ్ క్రీమ్స్ చెప్తాను, వినండి. ఫస్ట్ నెంబర్ 1 రెటినాయిడ్స్. ఇది భలే పనిచేస్తుందండి, ఫేవరెట్ అనమాట. ఇది నైట్ టైం ఫేస్ వాష్ చేసుకున్నాక రాసుకోవాలి. ఇది సెల్యులార్ టర్న్ ఓవర్ పెంచి ఈ పిగ్మెంటేషన్ ని తగ్గించేస్తూ ఉంటుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్ రెటినాయిన్ 0.05%. మీకు ఈ క్రీమ్ స్పెల్లింగ్లు అవి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాం, కంగారు పడకండి. నెక్స్ట్ వైటమిన్ సి సీరం. వైటమిన్ సి సీరం ఏం చేస్తుందంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అవ్వడం వలన మీ మెలనిన్, ఈ పిగ్మెంట్ ప్రొడక్షన్ చేసే ఎంజైమ్ ని తగ్గించడం వలన పిగ్మెంట్ తగ్గిపోద్ది అనమాట. దాంతో స్కిన్ బ్రైటనింగ్ అవన్నీ వస్తాయి అన్నమాట. ఇది ఎప్పుడు రాసుకోవాలి? మార్నింగ్ టైం చక్కగా ఫేస్ వాష్ చేసుకొని మీకు నచ్చిన వైటమిన్ సి సీరం రాసుకుంటే భలే పనిచేస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఏంటంటే ఎజిలిక్ యాసిడ్, ఆర్బ్యూటరిన్, కోజిక్ యాసిడ్. ఈ మూడిట్లో నా ఫేవరెట్ ఎజిలిక్ యాసిడ్. ఇవి ఏం చేస్తాయంటే ఫస్ట్ పిగ్మెంట్ ని, అంటే మెలనిన్ ని, ఈ నలుపుదనాన్ని, ఈ పిగ్మెంట్ ని తగ్గిస్తాయి. ఈ ఎజిలిక్ యాసిడ్ ఇంకోటి ఏంటంటే పిగ్మెంట్ తగ్గించడంతో పాటు ఈ మొటిమలు, యాక్ని కాజ్ చేసే బ్యాక్టీరియాను కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే ఇది డబుల్ బొనాంజా అనమాట, డబుల్ బెనిఫిట్. ఎజిలిక్ యాసిడ్ ఎజిడర్మ్ 10% అని దొరుకుతుంది మీకు మార్కెట్లో. అగైన్ మీకు టైప్ చేస్తాం, కంగారు పడొద్దు. ఆర్బ్యూటరిన్, కోజిక్ యాసిడ్ ఇవి కూడా మంచిగా ఎక్కడన్నా తిగ్గా మచ్చలా ఉన్నప్పుడు దాని మీద అప్లై చేయాలి. నైట్ గా చక్కగా ఫేస్ వాష్ చేసుకొని కోజీ సాఫ్ట్ అల్ట్రా జెల్ అని ఉంటది, ఈ 2 అందులో ఉంటాయి. ఆ మచ్చల మీద రాసుకుంటే చక్కగా మచ్చలు తగ్గుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ తెలుసుకున్న క్రీములు ఎప్పుడు రాయాలి, మీ రొటీన్ ఎలా ఉండాలి? మార్నింగ్ రొటీన్ ఎలా ఉండాలంటే చక్కగా ఫేస్ వాష్ చేసుకొని మీ టోనర్ రాసుకొని వైటమిన్ సి సీరం మార్నింగ్ టైం రాసుకోవాలి. పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ మీకు ఆల్రెడీ చెప్పాను. దాని తర్వాత మాయిశ్చరైజర్ ఫాలోడ్ బై సన్ స్క్రీన్ మ్యాండేటరీ. సన్ స్క్రీన్ అట్లీస్ట్ SPF 30 కన్నా ఎక్కువ ఉండేలా చూసుకోండి, ఓకేనా? నైట్ టైం మీ రొటీన్ ఎలా ఉండాలి? అగైన్ ఫేస్ చక్కగా క్లెన్స్ చేసుకొని ఫాలోడ్ బై చక్కగా రెటినాయిడ్ క్రీమ్ విచ్ నేను మెన్షన్ చేసింది రాయడం వల్ల మీ సెల్యులర్ టర్న్ ఓవర్ పెరుగుతుంది. దాని తర్వాత మంచి మాయిశ్చరైజర్, ఏది ఉండే మాయిశ్చరైజర్, నయాసనమైడ్, సెరమైడ్ ఉన్న మాయిశ్చరైజర్ కానీ మీరు వాడారు అనుకోండి, ఈ మెలనిన్ పిగ్మెంట్ పై టాప్ లేయర్ ఆఫ్ ద స్కిన్ కి రాకుండా ఉంటది. సో అది కీ పాయింట్. దాంతో పాటు చక్కగా 7 to 8 hours స్లీప్ అండి. స్లీప్ అన్నది హైయెస్ట్ బ్యూటీ హ్యాక్ అన్నమాట. ఇంకా అది ఇచ్చే అంత అందం ఏది ఇవ్వదు. సరే, క్రీములు వాడారు, రొటీన్ చేశారు, అయినా మనల మచ్చలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? యాక్ని స్కార్ ఉన్న వాళ్ళకి మైక్రో నీడ్లింగ్ బాగా పనిచేస్తుందండి. ఇంకా అదే కాకుండా చాలా గట్టి మచ్చలు ఉన్నాయి, మెలాస్మా, బాగా పిగ్మెంటేషన్ ఉందంటే లేజర్ రీసర్ఫేసింగ్ చాలా బాగా పనిచేస్తుందండి, లేజర్ ట్రీట్మెంట్స్. ఇవంతా ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవడానికి చెప్తున్నాను, కానీ ఇవన్నీ చేసేటప్పుడు డాక్టర్ సలహాతో చేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. సరే, మీరు క్రీముల గురించి తెలుసుకున్నారు, ట్రీట్మెంట్ల గురించి తెలుసుకున్నారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి? మీ బాడీకి ఇంటర్నల్ గా మంచి పోషణ ఉండాలి, ఈ మచ్చలు రాకుండా ఉండాలి. సో ఎలాంటి ఫుడ్ తినాలి ఇప్పుడు చెప్తాను. ఆమ్లాలో వైటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, మీకు ఆల్రెడీ చెప్పాను. మెలనిన్ ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్ తగ్గించడం వలన స్కిన్ బ్రైట్ గా అవుతుంది. నెక్స్ట్ పామిగ్రనేట్, అంటే మన దానిమ్మలో పెపైన్ అని ఎంజైమ్ ఉండడం వలన డెడ్ సెల్స్ అన్నిటినీ క్లియర్ చేసేసి ఎక్స్ఫోలియేట్ చేసి స్కిన్ కి మంచి బ్రైట్నింగ్ ఇస్తుందండి. 3వ పాయింట్ ఏంటంటే టర్మరిక్, మన పసుపు విత్ బ్లాక్ మిరియాలు, అంటే
అంటే నల్ల మిరియాలు. ఎందుకు టర్మరిక్ అన్నది మెలనిన్ సింథసిస్, ఈ పిగ్మెంట్ సింథసిస్ ని బాగా తగ్గిస్తుంది. మెలనిన్ రెగ్యులేట్ చేసే మెకానిజం లో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. సో దాంతో పాటు మీరు చిన్న నల్ల మిరియాలు కొంచెం వేసుకొని తాగితే మీకు ఏంటంటే మంచి బయో అవైలబిలిటీ ఉంటుంది అనమాట. 4వ ఇంపార్టెంట్ ఐటమ్ అండి ఆల్మండ్స్, వాల్నట్స్. ఆల్మండ్స్ లో వైటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది, స్కిన్ కి చాలా మంచిది. వాల్నట్స్ లో ఒమేగా 3 ఉంటుంది. ఒమేగా 3 మీ స్కిన్ ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గించి డార్క్ స్పాట్స్ అన్నిటిని భలే తగ్గిస్తుంది. నెక్స్ట్ అండి 5వ ఇంపార్టెంట్ ఫుడ్ ఐటమ్ ఏంటంటే టొమాటోస్. లైకోపిన్ ఉంటుంది. ఈ లైకోపిన్ ఏం చేస్తుంది అంటే మీ స్కిన్ ని సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. యూవీ రేస్ మీ స్కిన్ ని డ్యామేజ్ చేయకుండా భలే రక్షిస్తుంది. సో ఇలా ఈ ఫుడ్ ఐటమ్స్ తరచుగా తిన్నారనుకోండి, మీరు ఇంటర్నల్ గా మీ బాడీకి మంచి న్యూట్రిషన్ ఇస్తున్నట్టు మాట. అదే కాకుండా ఈ మైదాతో చేసినవి, వైట్ బ్రెడ్ తో చేసినవి, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, స్వీట్స్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ దయచేసి మానేయాలి మంచి స్కిన్ ఉండాలి అంటే. ఇంకెందుకు ఆలస్యం, ఇవన్నీ పాటించండి. అందమైన యవ్వనమైన మచ్చలు లేని ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న అందమైన స్కిన్ ని మీ సొంతం చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దాన్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.